నా అభిమానులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. ఈ రోజు నేను అసలు వేదాలలో ఏముంది అనేది తెలియని వారి గురించి మాత్రమే వీక్షింపచేస్తున్నాను. ఋగ్వేదం వ్యవసాయ వ్యాపార విషయాలతో పాటు ఓడలు, ఎగిరే వాహనము, పద్ధతులు లాంటి శాస్త్ర జ్ఞానం ఉంది. నెక్స్ట్ యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2 భాగాలున్నాయి. మొదటి దానిలో కర్మ సిద్ధాంతము, గణిత, ఆరోగ్య, అంతరిక్ష శాస్త్రాలున్నాయి. రెండో దానిలో సృష్టి గురించి, బ్రహ్మ విద్యల గురించి ఉన్నాయి. ఇంకా సామవేదంలో 1000 శాఖలున్నాయని అంటారు. మనకు అందుబాటులో కొన్ని శాఖలు మాత్రమే ఉన్నాయి. ఈ సామవేదము గానం చేస్తూ చదవడానికి వీలుగా ఉంది. గానవేదం అని కూడా దీన్ని అంటారు. నెక్స్ట్ అథర్వణ వేదం దైవ ప్రార్థనల గురించి, బ్రహ్మచర్యం గురించి, నియమాల గురించి, దైవాన్ని గురించి, ఎలా పూజించాలి, ప్రసన్నం చేసుకోవాలనేది ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు.